నిన్న బార్సే దేవాని అండ్ రాజిరెడ్డిని వీళ్ళందరినీ మొత్తం 19 మందిని మీడియా ముందు డీజీపీ శివధర్ రెడ్డి ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 20 లక్షల నగదు అండ్ దాదాపుగా 48 ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఇది ఇంతలోనే ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఎక్కడ ఇది ఛత్తీస్గఢ్లో జరిగింది. ఒక్కొక్క ఆయుధానికి AK-47 ఒక రేటు, SLRకి ఒక రేటు ఇట్లా ఉన్నది కదా. సో ఆయుధాలకు కూడా డబ్బులు ఇస్తారనమాట. లొంగుబాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ మొత్తం వారికి చెల్లిస్తారు. అండ్ ఈయన మీద బార్సే దేవా మీద తెలంగాణలో 25 లక్షల రివార్డు ఉంది, ఛత్తీస్గఢ్లో 50 లక్షల రివార్డు ఉంది. ఆ డబ్బులు కూడా ఇస్తారనుకుంటా. ఉద్యమం కోసం కూడబెట్టిన 20,30,000 నగదును కూడా అప్పగించిరట. లొంగిపోయిన మావోయిస్టులు పోలీసులకు డబ్బు ఇవ్వడం దేశంలో ఇదే తొలిసారి, ఫస్ట్ టైం. బార్సే దేవా నుంచి ఈ 20 lakhs తీసుకున్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ తయారు చేసిన అత్యాధునిక టావర్ అనే ఆయుధం సైతం ఉండడం గమనార్హం. ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలు అప్పగించడం కూడా ఇదే ప్రథమం. సో నిన్న ఈ కార్యక్రమం జరిగింది డీజీపీ ఆఫీస్ దగ్గర.